నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ రంగానికి మంచి డిమాండ్ ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్స్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని బిర్లా గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ నిర్వాహకులు సాయి కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్స్ సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ముఖ్యంగా నిర్మాణ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్స్ రంగానికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గతంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణాల స్థానంలో అధునాతన డిజైన్లతో పాటు ఇళ్లను మరింత అందంగా నిర్మించడానికి ముందుకు వస్తున్నారని, వారి అభిరుచులకు అనుగుణంగా లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ ప్రతినిధులు తమ సేవలు అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇలా స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని జీవితంలో స్థిరపడేందుకు నిర్ణయించుకోవటం మంచి పరిణామమని చెప్పారు. ఇలాంటి సంస్థల వల్ల కర్నూలు నగరం కూడా మరింత సుందరంగా తయారవుతుందని తెలిపారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, కర్నూలు నగరంలో లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ ను ఏర్పాటు చేసిన సాయి కుమార్, గణేష్లను అభినందించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారిని ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ అన్న గారికి, అలాగే టీడీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గారికి, సుధాకర్ అన్న అందరి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే ఇప్పుడు ఈ సాయి కుమార్ అయితేనేమి, గణేష్ అయితేనేమి మంచిగా చదువుకొని ఉద్యోగాల కోసం ఇది లేకుండా తమ్మే సొంతంగా ఈ ఇంటీరియర్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకము. అంటే ఇది మనం ఎవరైనా ఇంటీరియర్ కావాలంటే మనము బెంగళూరు, మైసూర్ అట్లా పెద్ద హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ ఇద్దరు సాయి కుమార్ అయితేనేమి, గణేష్ అయితేనేమి ఒక ఇంటీరియర్ లక్ష్మీ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ ఈరోజు వాళ్ళ ఈ ఫరం పేరుతో గణేష్, సాయి కుమార్, కట్టి గణేష్ గారు, కట్టి సాయి కుమార్ గారు విద్యావంతులు, లక్ష్మి అనే పేరుతో ఇంటీరియర్స్ డెకరేషను, ఇంటీరియర్స్ ఆర్కిటెక్ట్స్గా ఈ ఫరం ఓపెన్ చేయటం, మా సోదరి గౌరి చరిత గారు వచ్చారు. వారి చేతిలో ఏది శుభ కార్యక్రమం మొదలుపెట్టినా చాలా చక్కగా నడుస్తుంటాయి. మరి ఇద్దరు లక్ష్మిలు, పేరు లక్ష్మి, ఆమె కూడా ఒక లక్ష్మి, ఇద్దరు లక్ష్మిలు కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం మనందరికీ ఆనందదాయకంగా ఉంది. చుట్టుపక్కల మళ్ళీ పట్టణాలు, చుట్టుపక్కల ఉండే కర్నూలు జిల్లాలో ఉండే పట్టణ జిల్లాలు, నంద్యాల జిల్లాలో ఉండే పట్టణంలో ఉండే చుట్టుపక్కల మండలాలు, నంద్యాల పట్టణం ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంది. మీరు చూస్తుండే ఒక 10 సంవత్సరాల కిందట కట్టిన బిల్డింగ్లంతా అవన్నీ మటుమాయమైపోయే పరిస్థితికి వస్తుంటాయి. ఎందుకంటే ర్యాపిడ్గా ఉన్న పాత బిల్డింగ్లు పోవటం, మరి కొత్త బిల్డింగులు రావటం, కొత్తగా ఇంటీరియర్స్ చేసుకోవటం, ఎప్పుడు ప్రజల్లో సంపాదన పెరుగుతుందో కొద్దిగా మంచిగా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు. అలాంటిది కర్నూలులో శ్రీకారం చాలా సంవత్సరాల కిందటే కర్నూలు జిల్లాలో శ్రీకారం చుట్టాం. యూత్కి అంతా ఒక ఉపాధి కార్యక్రమం. సో ఇంటీరియర్స్ అనేది ఒక డెకరేషన్కే కాకుండా ఒక పద్ధతిగా మనకు వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక అబ్బాయి వీళ్ళ బ్రదర్స్లో ఎంఎస్సి చదివారు, వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనం వర్షం నీరు కూడా స్టోరేజ్ చేసుకొని మరి రీసైకిల్ చేసుకునే కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఆ డ్రైనేజ్ సిస్టము, లేకపోతే బాత్రూంలో సెలక్షన్ ఐటమ్స్ మామూలుగా మనకంతా మామూలుగా కనపడుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టాయిలెట్ నుంచి ఇల్లు
చేసుకునే డెకరేషన్ వరకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి కర్నూలుకు పట్టణానికి మంచిగా బ్యూటిఫై చేసేదానికి ఎప్పుడు చక్కగా ఇండ్లు వస్తాయో ఆర్కిటెక్టు ఇంటీరియర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు చేస్తారో అది పట్టణానికి కూడా గౌరవం పెరుగుతుంది, చుట్టుపక్కల ఆహ్లాద కార్యక్రమంగా ఉంటుందని తెలియజేస్తుంది. వైసీపీ అక్రమాలను ప్రశ్నించడానికి టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను హత్య చేశారని, ఇలాంటి చర్యల పునరావృతం కాకుండా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే పక్కా పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఇంతియాజ్ను ఇటీవల దారుణంగా హత్య చేశారని తెలిపారు. హత్యకు గురైన ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారని, అదే సమయంలో అతను నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ వర్గీయులు ఇంతియాజ్ను బెదిరించారని తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారని వివరించారు. హత్యకు గురైన ఇంతియాజ్ హంద్రీ నదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల కబ్జాలను బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకు ఇంతియాజ్ను హత్య చేశారని స్పష్టం చేశారు. గత 2 సంవత్సరాల కాలంలో కర్నూలు నగరంలో 3 హత్యలు జరిగాయని, ప్రతి హత్యలో వైసీపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సంఘటనలకు సంబంధించి తనకు వచ్చిన సమాచారం కూడా పోలీసులకు రావటం లేదని, నగరంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ వ్యవహారాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు నగరంలో ఉన్న పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివరిస్తానని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధోరణి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. గతంలో 1994 నుంచి 2004 సంవత్సరం వరకు కర్నూలు నగరంలో ఫ్యాక్షనిజాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అదుపులోకి తీసుకువచ్చిందని, మళ్లీ అలాంటి పరిస్థితులను ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇంతియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఇంతియాజ్ అనే పేరుతో. ఎందుకంటే అప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అభ్యర్థి వచ్చి ఇంతియాజ్, మీకు ఐడియా ఉండింటో. అప్పుడులోనే ఇండిపెండెంట్గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇండ్ల కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1 ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. ఈయన మన పార్టీ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలోకి రావడము, మన పనితీరు బట్టి మనతో ఉండడం జరగడం కంటిన్యూగా అవుతాను. ఈయన ఏం చేశాడంటే ఆ A1 ముద్దాయి వచ్చి హంద్రీలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు వాళ్ళకి హంద్రీలో ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళు కూడా హంద్రీలో వేసేసుకుంటారు, ఏం కావాలంటే అది. ఎందుకంటే చాలామంది ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారికి MRO గారికి చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే ఆయన చెప్తుండే, సార్ ఇట్లా ఇల్లీగల్ హంద్రీలో పెడుతున్నారు, మరి మాకేం న్యాయము, వాళ్ళకి పార్టీ లేదు ఏమీ లేదు, ఇంకా దౌర్జన్యాలు ఇంకా అరాచకాలు ఇట్లా జరుగుతుంది అంటే యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి. ఆ A1 ముద్దాయి ఈజ్ అ పెద్ద ఫ్రాడ్స్టరు, కాంట్రాక్ట్ మర్డరరు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన పైన. ఆయన చాలా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, చాలా వార్డులో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇది ఈ స్పెసిఫిక్ దాంట్లో ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అన్నీ జరుగుతూ ఉంది. సబ్జెక్టు MROతో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు MRO వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ బందోబస్తు తీసుకొని కొన్ని ఇరగొట్టడం జరిగినాయి. దాని తర్వాత మరి నాకు ఇంతియాజ్ ఫోన్ చేసి, అన్నా వాళ్ళు వచ్చిపోయింది కరెక్టే, కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా, నాకు అర్థం కాలే. అంటే కంప్లైంట్ ఇచ్చి ఇల్లీగల్గా చేస్తుంటే చంపేస్తారా అన్న స్టైల్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లున్నారంటే వాళ్ళ అరాచకాలుకి హద్దు ఉండదన్నమాట. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైము నేను ఈ ర్యాలీస్ ఏమన్నా ఉంటే నేను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు అదే పనిగా మా మొరేన్ కాడికి వచ్చి తిక్క చేష్టలు తిక్క పనులు చేస్తున్నారు, ప్రొవోక్ చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇట్లా నైజం ఉండేది, రెచ్చిపోయేది. ఇప్పుడు
చేసే పనులు ఉన్నాయి, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, వేరే రూట్ తీసుకోపోండి అని చెప్పా. మరీ 5 రోడ్ దగ్గర పోలీసు వాళ్ళు అట్లా చెప్పినా కానీ దూరి మరీ ఇట్లే వచ్చారు. వాళ్ళ నేచర్ ఏమంటే గొడవ పడాలా, ఏదో ఒకటి ఇష్యూ చేయాలా, లేనిది సృష్టించాలా అనే నైజం వాళ్ళకు ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇమ్తియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇమ్తియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇమ్తియాజ్కి చెప్పలే, సిఏ గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశాను. ఇట్లా ఉంది ఆయన పైన వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషను, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నేను సర్ప్రైజ్ ఏమవుతున్నానంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు తెలియదు ఇది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియదు, పోలీస్ వాళ్ళకి ఎందుకు తెలియలేదు అనేది నేను చాలా బాధాకరం. ఎంఆర్ఓకి చెప్పిన ఆయన ఆత్మశాంతి కలగాలంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని కంప్లీట్గా ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తీసేయండి. లేదు మీరు అట్లే కంటిన్యూ చేస్తుంటే నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్తా, తెలుగుదేశం వాళ్ళ నాయకులకి చెప్తా, పోయి హంద్రీలో వేసుకోండి అయ్యా, ప్లాట్లు వేసుకోండి అని చెప్తా. నేను ఏదో డెసిషన్ తీసుకోండి, ఒకరికొక న్యాయం ఒకరికొక ఇది అంటే వాళ్ళు రౌడీలు అని చెప్పి భయపడుతున్నారా ఆఫీసర్స్, లేకపోతే ఏమి? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే అన్యాయంగా పిల్లవాడు చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను పోలీసు వాళ్ళకి వచ్చింటుందని నేను భావించా. సెకండ్ థింగ్ ఆయనను అటాక్ చేస్తారనేది నేను ఊహించలే. నేను ఇంకా ఫర్దర్ ఏమంటే మా వానికి ఖాన్ బ్రదర్స్కి ప్రాబ్లం ఉంది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు ఏమంటే రీల్స్ సోషల్ మీడియాలో పెట్టడము, ఏమైతే అన్యాయం జరుగుతుందో అవి తీసుకొని హైలైట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళపైన థ్రెట్లు రావడం ఇది అంటే ఎక్కడికి పోతా ఉంది సిస్టమ్. ఒకటి నాకు గుర్తుందండి, ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 నుంచి 2004లో అప్పుడు ఫ్యాక్షనిజం ఫుల్ తగ్గిపోయింది కర్నూలు డిస్ట్రిక్ట్లో. మీకు ఐడియా ఉందో లేదో, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో అప్పుడు ఫర్ సమ్ రీజన్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, ఫ్యాక్షనిజం అనేది టోటల్ తుడిచిపెట్టేసినారు అప్పుడు. సో ఇప్పుడు రౌడీలు ఏం చేస్తున్నారు, రౌడీ ఎలిమెంట్స్ ఏముంది ఐడెంటిఫై చేసుకొని మీరు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ప్రతి పార్టీలో ఉంటారండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అక్కడ మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీలో మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ నాయకత్వం ఎట్లుంటుందో దాన్ని బట్టి నడుచుకొని పోయే దాంట్లో ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు ఆ ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా ఉంటే వాళ్ళ క్యాడర్ ఏమంటే రే బాబు కరెక్ట్గా ఉండండి, పొరపాట్లు చేయొద్దండి అంటే సిస్టమాటిక్గా ఉంటారు. పార్టీ లైన్స్ ఏమున్నాయో అవి సిస్టమాటిక్గా ఉంటారు, ఏ పార్టీలో అయినా ఉంటారు. బట్ పార్టీ లీడర్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఆడ పార్టీ లీడర్షిప్లో లోపం ఉంది కాబట్టే మీకు ఈరోజు అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏవైతే అవి వద్దంటామో అవి ప్రొవోక్ చేసే దాంట్లో ఉంటారు. మనకి పవర్లో వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నుంచి 4 మర్డర్లు జరగడం జరిగింది. అందరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. సో నేను చెప్పేది ఏమంటే ఐ థింక్ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దే హ్యావ్ టు బీ వెరీ సీరియస్, స్ట్రిక్ట్. మీ రోల్ అది, మీరు అది స్ట్రిక్ట్గా తీసుకోకండి, లైట్గా తీసుకుంటే ఇట్లా అన్యాయంగా బలైపోయే దాంట్లో అమాయకులు బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ముందుకు వచ్చి ఉండే వాస్తవాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్కి చెప్పో లేకపోతే మాకు చెప్పో సార్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ థింగ్స్ హ్యాపెనింగ్ అనేవి చెప్తామని చెప్తే వాళ్ళ మీద మీరు మర్డర్లు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఎంత ప్లాన్డ్ అంటే 2-3 వీక్స్ బిఫోర్ నుంచి ఆ A1 ముద్దాయి కర్నూలులో లేడు. ఆల్రెడీ A2 ఆర్ A3కి A3కి డబ్బులు ఇచ్చి ఆయనని మేనేజ్ చేసి అంటే డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి కాంట్రాక్ట్ కింద చేసి చంపమని చెప్పి ప్లాన్ చేసినారు అనేది తెలుసు. ఆల్రెడీ ఆ మర్డర్ మొన్ననే పోయి వచ్చాడు,
ఎవరైతే A2నో A3నో చనిపోయక ముందే 1 వీక్ ముందు ఇది పెట్టారంట సోషల్ మీడియాలో. 1 వీక్ ముందు 1 వీక్ ముందు అంటే ఇది అందరికీ ఓపెన్ ఇన్ఫర్మేషనే కదా. 1 వీక్ ముందు ఇది. దీన్ని ఎవడు మార్చలేడు, దీని ఎవడు డేట్లు అడ్జస్ట్ చేయలేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఏం చేయలేరు. ఇది చెప్తున్నా, ఉండే వాస్తవాలు కదా. ఇది ఎవడేం టచ్ చేయలేరు. ఫేస్బుక్లో వాంది పెట్టి RIP రిప్ పెట్టేశారు. ఎక్కడండి ఇది ఏమవుతోంది? సో ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ, కట్టి వీళ్ళు ఎవరైతే A1 A2 A3 వాళ్ళకి పైన ఉండే కేసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ పోయి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే నేను ఐ విల్ ఆల్సో బీ ఆఫ్టర్ దెమ్. CIDకి పోతా, లేకపోతే CBIకి పోతా. ఇది అయిన తర్వాత రేపు ఎట్లయినా ఎల్లుండి చంద్రబాబు గారిని కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇస్తా. సార్కి ఇట్లా జరిగింది, ఇది ఇంత అన్యాయం జరిగింది సార్, జరిగిండే వాస్తవాలు ఇవి. 3 మర్డర్లు అయినాయి. 3 మర్డర్లు కూడా ఇంతవరకు ఇది దాంతో కలిపితే 4 కావచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇవన్నీ ఇస్ నాట్ ద వే అండి. ఇట్ హ్యాస్ టు బీ టేకన్ అప్. ఎస్పీ గారు సీరియస్ తీసుకోవాలా. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బీ టేకన్. దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఏం జరుగుతుంది, ఎట్లా, ఏమనేది దే హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ టేక్ యాక్షన్ అగైన్స్ ద కల్ప్రిట్స్. రౌడీలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి దే షుడ్ టేక్ యాక్షన్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో తన సిఫారసు మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మా. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలకు చెందిన సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన అబ్దుల్ రజాక్, 12వ వార్డుకు చెందిన మాలిక్, 13వ వార్డుకు చెందిన రవికుమార్, 46వ వార్డుకు చెందిన ప్రభాకర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ టీజీ భరత్ గుప్తా గారు తన కార్యాలయంలో బూత్ ఇన్ఛార్జీలకు
జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇది ప్రపంచంలో ఎక్కడలేని ఒక కొత్త వింత. ఈరోజు పనిచేస్తున్నటువంటి బోధించాలను గుర్తించి ఈరోజు తన వంతు బాధ్యతగా మరి ఎప్పుడూ ఎవరు చేయలేనంత ఘనంగా ఈరోజు వాళ్ళ జన్మదిన కార్యక్రమాలని ఈ విధంగా మరి జరిపించడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. అయితే ఈ విధంగా బర్త్డేలు జరిపిస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు చిరకాలం మరి మంత్రివర్యులుగా కొనసాగాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రివర్యులు ఈ విధంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి మరి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి ఎంతో సంతోషిస్తున్నారు. మరి వారి కుటుంబానికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నా పుట్టినరోజు శుభదన టీజీ భరత్ సార్ గారు నాకు మా లాభ కార్యాలయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు టికెట్ చేశాను. సార్కి థ్యాంక్స్. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై అధికారులు సత్వరంగా స్పందించి పరిష్కరించాలని, అర్జీదారులకు అందించే ఎండోర్స్మెంటులు స్పష్టంగా పూర్తి వివరాలతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీపై తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానం తదితర అంశాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. వెంటనే పరిష్కరించడం సాధ్యం కాని సమస్యల విషయంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న రీఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులను పూర్తిగా తగ్గించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కసారి పరిష్కరించిన అర్జీ మళ్లీ రీఓపెన్ అయ్యే పరిస్థితి రాకుండా సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. నిబంధనల పరిధిలో సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అర్జీలను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు దేశం వాచింగ్ సిటీ న్యూస్.